ఆంధ్రప్రదేశ్లో రోడ్లు నెత్తురోడాయి. వరుస ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్లలో హైవేపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 చనిపోయారు. వాహనం నుజ్జు కావడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారంతా కూడా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఏపీలోని చనిపోయిన తమ బంధువుల ఇంటికి వస్తుండగా జరిగింది ఈ ప్రమాదం. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్ళారి నుంచి అనంతపురం మీదుగా నెల్లూరుకు గ్రెనైట్ లోడ్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీలో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. లారీలో చిక్కున్న డ్రైవర్ ఓబుల్ రెడ్డి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. మృతుడు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలోని కనుమపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. క్లీనర్ పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న విడపనకల్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇటు అన్నమయ్య జిల్లా టానావడ్డిపల్లి సమీపంలో కూడా రోడ్డు ప్రమాదం. ఆటో ఎదురుగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 చనిపోయారు. ఆటో డ్రైవర్ ముబారక్, మహరున్ బి, అలాగే ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 7 తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్లో పీలేరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బాధితులు పీర్ల పండుగకెళ్లి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.